హలో అండి, ఇవాల్టి వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ క్లియర్గా ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండేలా పెట్టుకొని కోరస్ అనేవి మనకు ఆపోజిట్స్లో ఉండేలా చూసుకుంటూ ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ హైట్ తెలుసుకోవడం కోసం కరెక్ట్గా షోల్డర్ పాయింట్ నుంచి డాట్స్ పాయింట్ వరకు లెంత్ అనేది తీసుకోవాలి. ఎంత వచ్చిందో లెంత్ తీసుకున్న తర్వాత దానికి 1/2 ఇంచ్ ఖర్చు కోసమని వదులుకోవాలి. అలాగే నడుం పర్ఫెక్ట్గా పట్టుకుంటే మనకు నెక్ డౌన్ అనేది తెలుస్తుంది. తర్వాత ఆమ్ డౌన్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు ఆమ్ డౌన్ అనేది ప్రాపర్గా వస్తుంది. షోల్డర్ మొత్తాన్ని ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా గనక మెజర్మెంట్ చేసుకుంటే మీకు వింకిల్స్ అనేవి, సంకలో వింకిల్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నేను పెద్దగా డీప్ పెట్టడం లేదు, దీనికి చిన్నగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నడుము అనేది పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. కరెక్ట్ సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ డాట్స్ కోసం, బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ ఎల్ షేప్లో మనకు వింకిల్స్ రాకుండా ఉండాలి అంటే అది ప్రాపర్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మెయిన్ వచ్చేసి షోల్డర్స్ జారకుండా ఉండాలి, వింకిల్స్ రాకుండా ఉండాలి అంటే మనకు నడుము ఆమ్ డౌన్ అనేది ప్రాపర్గా రావాలి. అప్పుడే మనం కటింగ్ చేసింది పర్ఫెక్ట్ అని తెలుస్తుంది. ఇది చాలా వీడియోస్లో చెప్పున్నాను నేను, అయినా సరే మీకు ఒకసారి మ్యాచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రాపర్గా రావాలి, నడుము ఆమ్ డౌన్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అప్పుడే మనకు వింకిల్స్ రాకుండా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. షోల్డర్ మెజర్మెంట్ చెప్పడం మర్చిపోయాను, సారీ. నెక్ విడత వచ్చేసి 2.2 గీతలు ఉండేలా చూసుకొని దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మళ్ళీ మెయిన్ షోల్డర్ వచ్చేసి 2.5లా ఉండేలా చూసుకుంటూ దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఇలా షోల్డర్ మొత్తాన్ని కరెక్ట్ ఆమ్ డౌన్ దగ్గర కూడా అంతే తీసుకున్నాను. అప్పుడే మనకు ఎల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. భుజాలు జారడానికి మెయిన్ కారణం ఏంటి అని ఇప్పుడు చెప్తాను. టక్స్ పెట్టుకుంటే మనకు ఈజీగా స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. భుజాలు జారడానికి మెయిన్ కారణం వచ్చేసి 1/2 ఇంచు షోల్డర్కి నెక్ వైపు మనం ఇలా లైన్ డ్రా చేసుకుంటే, వీడియోలో చూపించే విధంగా లైన్ డ్రా చేసుకుంటే మనకు భుజాలు అనేవి జారవు. డాట్స్ కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే వీడియోలో చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. పార్ట్ 2లో మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలన్నది చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.